హాయ్ హలో అందరికీ నమస్తే. మన రైతు సోదరుల కోసం ఒక మంచి సమాచారం అయితే మీకోసం తీసుకువచ్చాం. భారత ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన గురించి మీకు వివరంగా తెచ్చిపోతున్నాం. దానికంటే ముందు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను అయితే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇక వీడియో విషయానికి వచ్చినట్లయితే, ఈ పథకం కింద ప్రభుత్వం ప్రతి రైతుకు ఏడాదికి 6,000 రూపాయల ఆర్థిక సాయం అయితే ఇస్తుంది. మొత్తం 2,000 చొప్పున 3 విడతలు అయితే వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు 18 విడతలు అయితే రైతులకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అందరి చూపు అయితే 19వ విడత పైన ఉంది. మరి 19వ విడత ఎప్పుడు వస్తుంది, దీనికి ఎవరు అర్హులు, దరఖాస్తు ఎలా చేసుకోవాలన్న విషయాన్ని అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక 18వ విడత గత అక్టోబర్లో అయితే విడుదల అవ్వడం జరిగింది. ఇక 19వ విడత అయితే జనవరి చివరి లేదా ఫిబ్రవరి ప్రారంభంలో వస్తుందని అంచనా వేస్తున్నారు. కానీ దీనిపైన అధికారిక ప్రకటన అయితే రాలేదు, కాబట్టి కాస్త వేచి చూడాల్సి అయితే ఉంటుంది. మొదటగా ఈ పథకం 2 హెక్టార్ల భూమి ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు దీని పరిధిని అయితే పెంచారు. మీ ఆదాయ వనరు కేవలం వ్యవసాయమే ఉంటే మీరు అర్హులైతే అవుతారు. ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారం చేసే వారైతే ఈ పథకాన్ని అయితే పొందలేరు. అయితే ఈ పథకాన్ని ఏ విధంగా దరఖాస్తు చేయాలనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం. దరఖాస్తు చేయాలనుకునే రైతు సోదరులు అయితే ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా స్టేట్మెంటు, భూపత్రాలు, మొబైల్ నెంబరు, ఆదాయ ధృవీకరణ పత్రం సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత పిఎం కిసాన్ యొక్క అధికారిక వెబ్సైట్ అయినటువంటి pmkisan.gov.in వెళ్ళి కొత్తగా రైతు నమోదు అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీ వివరాలను అయితే జాగ్రత్తగా నమోదు చేసి పత్రాలు అయితే అప్లోడ్ చేయాలి. అది పథకం కింద ప్రభుత్వం ఇచ్చే సహాయం మీ అవసరాలకు ఎంతో అయితే మేలు చేస్తుంది. అందుకే అర్హత ఉంటే ఈ పథకాన్ని అయితే తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి. సో ఇది వీడియో ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను అయితే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మీ స్నేహితులందరితో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ, నమస్తే.